ప్రజాపాలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. బంజారా భవన్లో ప్రజాపాలనపై రివ్యూ నిర్వహించారు. నగరంలో ప్రతి వార్డుకు 4 కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇండ్లపై దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. జనవరి 6వ తేదీ వరకు అర్హులంతా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం. 28వ తారీఖు నుంచి మా ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో వారు స్వేచ్ఛగా వచ్చి ప్రభుత్వ అధికారుల దగ్గర వారి సమస్యలను తెలియజేయడంతో పాటు ఈరోజు 6 గ్యారంటీలకు సంబంధించిన అంశాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రజాపాలన 28వ తారీఖు నుంచి ఈ ప్రోగ్రాన్ని మొదలు పెట్టబోతా ఉన్నాం. డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన 6 జోన్లలో 30 సర్కిళ్లలో 150 వార్డులలో వీటిలో ఉంటున్న ప్రజానికానికి మా ప్రభుత్వ అధికారులు మా గ్యారంటీలకు సంబంధించి అభయహస్తంకు సంబంధించిన గ్యారంటీలకు సంబంధించి 4 లొకేషన్స్లో ఈ దరఖాస్తులు తీసుకునే కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. హైదరాబాదు జిల్లాకు కానీ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ప్రజానికాన్ని ఈరోజు మా 6 గ్యారంటీలు ఈ అభయహస్తం అనేది ప్రధాన ధ్యేయం. మేమిచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 సంవత్సరాల కాలయంలో తూచా తప్పకుండా అమలు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఈ రాష్ట్రం అప్పులమయమైంది అనేటువంటి అంశాలన్నీ చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేసినాం. సరే, దానికి అనుసరించి మళ్ళీ స్వేదపత్రాల, సౌదపత్రాల అనేటువంటి అంశంకి సంబంధం లేకుండా ప్రజల యొక్క అంశం మీద అందరినీ కూడా రమ్మని కోరుతున్నాం, భాగస్వామ్యులు కమ్మని. ఈ యొక్క కార్యక్రమం ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు వాళ్ళందరి యొక్క కార్యక్రమం లోపల భాగస్వాములు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా దాదాపు రంగారెడ్డి జిల్లాలో వారికి ఉన్నటువంటి అనుభవం కావచ్చు, హైదరాబాద్లో కూడా మరి అనుభవం ఉన్నటువంటి అధికారులు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే హైదరాబాద్ కేంద్రంగా ఒక శుభప్రదంగా జరగాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా ప్రతి సెంటర్కు 10 మంది వాలంటీర్లు చొప్పున దాదాపు 6,000 మంది వాలంటీర్లను ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా వికలాంగులకు కావచ్చు, ఓల్డేజ్ వాళ్ళకు కావచ్చు, అక్కడ లా అండ్ ఆర్డర్ కావచ్చు, అక్కడ ఉండబడేటువంటి ఇతరత్ర డ్రింకింగ్ వాటర్ అన్ని కూడా రకాలుగా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. రవాణా పరంగా ఇంకా మరింత వ్యవస్థను మెరుగుపరచాలని ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కావచ్చు, సహచార మంత్రులంతా కూడా నూతనంగా బస్సులు తేవాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్ర ప్రజలకు రవాణా పరంగా ఇక్కడ ఇబ్బంది ఉండొద్దు అనేటువంటి ఒక ఆలోచన